దేవునికి స్తోత్రం. ఈరోజు కృపాసత్య సంపూర్ణుడగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృపగల వాగ్దానం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:8. ప్రియా కృపాసత్య సంపూర్ణుడగు దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు. క్రీస్తు ఘనమైన నామములో ఈ ఉదయకాల సమయంలో ప్రభు పేరు తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? మహిమాస్వరూపుడైన యేసుక్రీస్తు ప్రభువారి మహాకృప నేడు మీతో, మీ కుటుంబ సభ్యులందరితో కూడా ఉండి మీకు జయ విజయం అనుగ్రహించి దేవుడు తన కృప చొప్పున సంపూర్ణమైన విజయం దయచేయనుగాక. దేవుని బిడ్డలారా, కృప ద్వారా ఎన్నో ఆశీర్వాదాలు ప్రభు మనకు అనుగ్రహిస్తున్నాడు. కృపదార వచ్చు ఆశీర్వాదములు అనేకములు. ఆయనను ఆశ్రయించు వారిని తన కృపతో ఆవరించి ఆశీర్వదించువాడై ఉన్నాడు ఆ మహిమాస్వరూపుడు. దేవుని కృప విస్తారమైనది. తన బిడ్డలకు కృపనిచ్చుట్లో సంతోషించువాడు మన ప్రియ ప్రభు అయిన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు. దేవదేవుని బిడ్డలారా, కృప ద్వారానే రక్షణ వస్తుంది. దేవుని కృప నిరంతరం ఉండేది. ఆయన దయ ఆయుష్కాలం అంతయు నిల్చును. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు అని అపోస్తులైన పౌలు చెప్పుచున్నాడు. కృప మీ వలన సాధ్యము కాదు. రక్షణ మీ వలన కలిగినది కాదు. మీ నీతి కాదు. ఇది కేవలం దేవదేవుని యొక్క కృపయే, దేవుని వరమే. కృప ద్వారా నీతిమంతులుగా మనం తీర్చిదిద్దబడుచున్నాం. మన నీతిని బట్టి, క్రియలను బట్టి కాక, తన కనికరం బట్టి బాప్తిస్మం ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమును కలుగజేయడం ద్వారా మనల్ని రక్షించారు. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చి నిరీక్షణను బట్టి దానికి వారసులమవుటకే ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించాడు. దేవుని బిడ్డలారా, దేవుని కృప ద్వారానే నీతిమంతులుగా తీర్చబడుచున్నాం. కృప శాశ్వతమైనది. మనము దేవుని మాట విని ఎడల ఆయన మనతో నిత్య నిబంధన చేయదునని చెప్పుచున్నాడు. రాజైన దావీదు తన జీవిత కాలమంతా దేవుని మాట వినినందున ఆయన శ్రమలలో దేవుని కృప తోడైండి అతన్ని బ్రతికించింది. దావీదుకు తన కృపను ఏ విధముగా చూపినో ఆ మహిమాస్వరూపుడు తన మాట వినిన వారి ఎడల కూడా తన కృపను చూపుటకు ఆయన సత్తా కలిగిన దేవుడు, సమర్థుడు. అందుకే దావీదుకు చూపిన శాశ్వత కృపను మీకును చూపుతున్నట్టున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తన శాశ్వతమైన ప్రేమతో మనల్ని నింపగల గొప్ప దేవుడే. నీవు శాశ్వతమైన కృపతో ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నావా? అలా అయితే దేవుని మాటకు చెవియొగ్గి కనికరింపబడతావు. దేవుని మాట ఎప్పుడైతే చెవికి అప్పుడే మన కనికరం దొరుకుతుంది. దేవుని బిడ్డలారా, కృప ద్వారా నేడు మనం బలం పొందగలదు. దేవుని కృప ద్వారానే నా కుమారుడా, క్రీస్తేసునందు కృపచేత బలవంతుడు కమ్ము అని దేవుడి వాక్యం ప్రబోధిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన వాక్యము బలమైన ఆహారం. ధర్మశాస్త్రమును ధ్యానించడం ద్వారా మనము బలం పొందగలదు. కృప ద్వారా తృప్తి పొందగలుగుచున్నాం. నీ పరిశుద్ధాలయం చేతను, నీ మందిరంలోని మేలు చేతను మేము తృప్తి పొందుదాం అంటున్నాడు భక్తుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మందిరము పరిశుద్ధమైనది. దేవుని పరిశుద్ధత, ప్రసన్నత, వెలుగు, అభిషేకము ఆయన సన్నిధిలో ఉన్నవి. కనుక మనము ఆయన సన్నిధిలో నిల్చుట ఎంతో ధన్యత, ఎంతో ప్రసన్నత, ఆశీర్వాదములు అనే మేలుతో తృప్తి పొందగలదు. కొంత తేనెతో నిన్ను తృప్తిపరుస్తానని మహిమాస్వరూపుడే తెలియపరుస్తున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని మాట మధురమైనది. అది తేనె కంటేను, జుంతె తేనె ధారల కంటేను మధురమైనది, మధురాతి మధురమైనది. తేనె దేవుని వాక్యమునకు సాదృశ్యంగానున్నది. దేవుని మందిరమునందు దేవుని వాక్యం మనకు సమృద్ధిగా దొరుకును. అటు మధురమైన దేవుని ఆహారంతో మనలను తృప్తిపరచుటకు మన దేవుడు శక్తివంతుడై ఉన్నాడు. ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచు, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సాహించి సంతోషించమని భక్తుడు అంటున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు దీర్ఘాయు చేత మనల్ని తృప్తిపరచగల దేవుడు. దేవుడు తను చేస్తున్న వాగ్దానాలు మన పట్ల నెరవేర్చి విజయవంతన ప్రతి కార్యం జరిగించగల గొప్ప దేవుడు. ఆ కృపగల దేవుడు, ఆ కృపామయుడైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా రక్షణను, నీతియు, శాశ్వతమైనది. ప్రియులారా, దేవుడు తన బలమును మనకు అనుగ్రహించి
తన యొక్క ఉచితమైన కృప ద్వారా మనల్ని బలపరచగల దేవుడు, మనం తృప్తిపరచగల దేవుడు. దేవదేవుని కృపతో నింపడదాం. పరిశుద్ధాత్మ దేవుడికి ప్రార్థిద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడును మహోన్నతుడు సర్వోన్నతుడైన మా ప్రియ కృప కలిగిన దేవా, ఉదయకాల నీ కృపతో, నీ కనికరంతో, నీ ఆదరణతో నీ బిడ్డలైన మమ్మల్ని నింపండి, బలపరచండి. మీ పరలోక ప్రసన్నత మీ బిడ్డలైన మాకు దయచేయండి, సమాధానం దయచేయండి. ఆశీర్వాదకరంగా బిడ్డలందరినీ చేపట్టి నడిపించి షాదురునికి నుండి తప్పించి రక్షించి విజయం అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రవరక సర్వోన్నత నామలు ఈ ప్రాథమిక సమర్పిస్తూ బిడ్డలు మీ చేతికి అప్పగిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. జయమగల దేవుని బిడ్డలారా, మీ ప్రత్యేక ప్రార్థన అవసరం ఉంటే వాట్సాప్ ద్వారా మీరు మెసేజ్ చేయండి. దేవాదేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక.